వాళ్ళు నీలాగా మూర్ఖంగా మాట్లాడే మనుషులు కాదు. అంతో ఇంతో జ్ఞానం ఉంది, ఆలోచించే పరిజ్ఞానం ఉంది. ఎవరు నిజం ఎవరు అబద్ధం అని తెలుసుకోలేని పిచ్చివాళ్ళేం కాదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే బెటర్, నీకు నీ ఆరోగ్యానికి కూడా. ఇంకొకసారి పిల్లల జోలికి వచ్చావంటే సార్, మీరు మా నాన్నతో అలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ట్రీట్మెంట్ ఇచ్చింది మీరే కదా, ఒక డాక్టర్గా అలా మాట్లాడొచ్చా? ఎవరు ఏమనుకున్నా నా సమాధానం ఒక్కటే. ఇప్పుడు మేము ఎవరి పిల్లలమనే వాదన పక్కన పెట్టండి. నా మటుకు నాకు ఈయనే మా నాన్న. నేను వీళ్ళ దగ్గరే ఉంటాను. పదండి నాన్న. అది కాదు, ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడొద్దు. సరిపోయిందా? సరిపోయిందా? చూడండి, మీరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా కూతురు నా కూతురే. నా కూతుర్ని నా నుంచి విడదీసి మీ దగ్గరికి చేర్చుకోలేరు. తను రాదు. పదమ్మా వెళ్దాం. పదమ్మా. ధరణి, కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. కన్న తల్లి కష్టం నేను కదిలించిన, కన్న తల్లి కష్టం నేను కదిలించిన. కంచె దాటగను ఒక జనని, కంట్రోల్డ్గా ఉండు. ఒక కలవైతివా నా కొడక నా బిడ్డ నా కను పాపగా నీ కోసం మరణిస్తా. నువ్వే వాళ్ళ మొహం మీద సూటిగా చెప్పు, నువ్వు నా కూతురివా వాళ్ళ కూతురివా? వాళ్లే నీ వాళ్ళని నమ్మితే నాతో బంధం నీకు తెగిపోయినట్టే. నా మటుకు నాకు ఈయనే మా నాన్న. ఏంటి శక్తి, అంత లీనమై చూస్తున్నారు? నాకు కూడా చూపించొచ్చు కదా. నీకు సినిమాలు తిండి తప్ప మరొక లోకం లేదు. ఏమన్నా అంటే అపశకునాలు. వద్దులే. నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేతకాని దద్దమని కాదు. ఓ ఇదా మ్యాటర్. నేను ఇంకా ఏ సినిమానో షార్ట్సో రీల్సో అనుకున్నాను. బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. నీకు సినిమాలో మనుషులు కొట్టుకుంటుంటే
ఏం ఆనందంలే, రియల్గా ఎదుటి వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేయడమే కదా నీ శాడిస్టిక్ మెంటాలిటీకి సాటిస్ఫాక్షన్. పొరపాటు పడి సినిమా అనుకున్నాను, సారీ. ఎవరు ఎవరిని పీక్కు తింటారా అని ఎదురు చూస్తుంటావు. ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారంటే నిప్పులు పోయడం నీకు బాగా హాబీ అయిపోయింది. చూసావా మమ్మీ, మనం హాస్పిటల్కి వెళ్ళకపోయినా మన నెట్వర్క్ మాత్రం బాగా పనిచేస్తుంది. అక్కడ మన మనిషి ఉన్నాడు, అతనే మనకివన్నీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. అవునరా, నేనా ప్రతాప్కి ధరణి గుణ హాస్పిటల్లోనే పని చేస్తుందన్న విషయం చెప్పటానికి చాలా ట్రై చేశాను, కానీ కుదిర్చావలేదు. ఏ సమస్యకైనా కాలమే పరిష్కారం చెప్తుందని ఇప్పుడు టైం మనకి అనుకూలించింది. అందుకే అక్కడ వాళ్ల బ్యాడ్ టైం మొదలయ్యింది. ఎప్పుడెప్పుడు వాళ్ళు చొక్కాలు పట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నాను. మొదలైంది. ఇక యుద్ధం పెరిగి పెరిగి పెద్దదై కొట్టుకు చావాల్సిందే. వీళ్ల మధ్య పోరు ఎంత పెరిగితే మనం మన గోల్కి అంత దగ్గరవుతాం. అదేంటి, వాళ్ళు పోట్లాడుకుంటుంటే మీరు గోల్కి దగ్గరవడమేంటి? ఆ ధరణి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకూడదు. ప్రతాప్ దగ్గరే ఉండాలి. అప్పుడే కదా మన వెపన్ పనిచేస్తుంది. వెపనా? ఏంటా వెపన్? అదే సౌమ్య. సౌమ్యకి ఆ వీడియో విషయం తెలీదు, నువ్వు ఓపెన్ అవ్వకో. ఇదిగో, నీకు వేరే పనేం లేదా? ఎప్పుడు ఎవరేం మాట్లాడుకుంటారా అని గోడలకి చెవులు ఆనించడం తప్ప? అరే, నీకు తోచినప్పుడల్లా వచ్చి మమ్మల్ని ప్రశ్నలు వేసి వేధిస్తూనే ఉంటావా? వెళ్ళు తల్లి, వెళ్ళు. వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. ఓహో, మీరేదో దేశాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నట్టు, నేనేదో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? పచ్చగా ఉన్న సంసారం మీద నిప్పులు పోయడమేగా నీ పని. అలాంటివి నాకు చేతకావులే. నా పనులు నాకున్నాయి. కానివ్వండి కానివ్వండి, మీ చిచ్చు పెట్టే కార్యక్రమం కొనసాగిస్తూ ఉండండి. నా దగ్గర ఎన్నాళ్ళీ రహస్యం దాస్తావు? ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడి చేస్తుంది కదా. సౌమ్య అని వస్తావే, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పుడు ఆ ప్రతాప్ ఏం చేస్తాడో చూద్దాం. తను వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నల హాస్పిటల్కే కదా. అదేమన్నా నేరమా ఘోరమా? ధరణి, పెద్దదానివి, చదువుకున్నదానివి, ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించు. నువ్వు చేసిన పని ఏమైనా బావుందా? నువ్వెక్కడ చేస్తున్నావో, ఏం చేస్తున్నావో ఎందుకంత రహస్యంగా దాచా? కనీసం ఒక్క మాటైనా మాకు చెప్పినా బావుండేది కదా. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పోయి ఆ గుణాగారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి? జాయిన్ అవ్వక ముందు తెలీదా? జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు తెలీదా? జాయిన్ అయ్యాక అయినా తెలియలేదా? ఒక్క మాట మీ నాన్నకి చెప్తే ఎంత బావుండేది. నీకన్నా ఆయనకి ఈ ప్రపంచంలో ఎవరున్నారమ్మా? అలాంటి నాన్నని మోసం చేస్తావా? ఆయనకి అబద్ధం చెప్తావా? ఇప్పుడు చూడు ఆయన ఎలా ఉన్నారు. నీ గురించి ఆలోచించే కదా. ఎప్పుడైతే నువ్విలా అని తెలిసిందో, మనసులో మనసు లేక మనిషి వశం తప్పి ఆయన చూడు ఎలా అయిపోయారో.
మీరు మీ సంతోషాల గురించే కానీ అవతల వాళ్ళ మనసు గురించి, వాళ్ళ భయాల గురించి, వాళ్ళ సంతోషాల గురించి ఆలోచించరా? ఇదేం పద్ధతి? అది కాదమ్మా. చదివిన వాళ్ళందరికీ చేయడం రాదు. నాకు ట్రైనింగ్ రావడమే గొప్ప అని ఫీల్ అయ్యాను. జస్ట్ 2 monthsలో అయిపోతుంది కదా. మనకు మనుషులు పడనంత మాత్రాన హాస్పిటల్ ఏం చేసింది, ట్రైనింగ్ ఏం చేసింది? ఈ విషయం మీకు చెప్తే వచ్చిన అవకాశం పోతుందన్న భయంతో ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్పడానికి భయపడి వెనక్కి తగ్గాను. అంతేకాని మోసం చేయాలని కాదు. నాన్నకి అబద్ధం చెప్పి ద్రోహం చేయాలన్న ఆలోచన లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో రకంగా తెలియనితనంతో, చిన్నతనంతో చేసిన పొరపాటు. అంతేకాని నాన్నని బాధ పెట్టాలని కాదు. నాన్నని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన నాకు లేదమ్మా. ఎందుకండి తనేదో చేయకూడని నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? ఏదో తన కెరియర్ కోసం చిన్న అబద్ధం ఆడింది, నిజం దాచింది, కానీ మోసం చేయలేదు కదా. అది జస్ట్ ఫ్యూచర్ కోసం. దాన్నేదో భూతద్దంలో పెట్టి చూస్తారు. పిల్లలు పొరపాట్లే కాదు, తప్పులు కూడా చేస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళు క్షమించాలి కదా. అక్క నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? గవర్నమెంట్ హాస్పిటల్ నానా, ప్రైమరీ హెల్త్ సెంటర్లో. ఏంటి ఫ్యూచర్? అబద్ధం కాదు, మోసం కాదని చాలా సమర్థిస్తూ మాట్లాడుతున్నావు. అసలు దీనంతటికీ కారణం నువ్వు కాదు, నువ్వే కదా. ధరణి ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో మాకు తెలియకుండా చేశావు. ఆ రోజు బాలు లెటర్ చదివి మాకు చెప్పబోతుంటే నువ్వే కదా వాడి చేతిలోంచి లెటర్ లాక్కుని గవర్నమెంట్ హాస్పిటల్ అని మాట్లాడావు. నువ్వు చదివి అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పింది కాక బుజ్జమ్మ చేత చెప్పించావని నాకు అర్థమైంది. బుజ్జమ్మ మోసం చేయలేదు, కానీ నువ్వు లెటర్లో ఉన్నది మార్చి చెప్పి మోసం చేయలేదా? దీన్ని ఏమంటారు? ఎవ్వరి భవిష్యత్తు కోసం నువ్వు చేశావు? నా పిల్లల భవిష్యత్తు గురించి నాకు లేదా ఆలోచన? వాళ్లే ప్రాణమని భావించి నేను బ్రతుకుతున్నాను. వాళ్ళ మంచి చెట్ల గురించి నేను ఆలోచించట్లేదనుకుంటున్నావా? విషయం ముందు చెప్తే నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేవాడిని కదా. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా మీరు చాటుగా వెళ్ళి తోచినట్టు చేసి ఇవాళ అబద్ధం కాదు పొరపాటు అనేసి ఏవేవో కుంటి సాకులు చెప్తున్నావా? పొరపాటు అనడానికి అర్థం ఉండాలమ్మా. అరే మీరేమన్నా చిన్నపిల్లలా? నువ్వు డాక్టర్ చదువుతున్నావు, బుజ్జమ్మ డిగ్రీ కంప్లీట్ చేసింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మమ్మల్ని తప్పు పడుతున్నారా? అసలు ఎందుకండి ఆ పిల్లతో మనకి మాటలు? ఈ మధు రాకముందు ఎప్పుడూ ధరణి మీతో కానీ నాతో కానీ ఒక్క మాట కూడా అబద్ధం ఆడలేదు. 2 నెలల సావాసం అటుదిటు ఇటుదట్టు మారుతుందన్నట్టు ఈవిడ గారు కొంపలోకొచ్చారు. వాతావరణం మొత్తం మారిపోయింది. ట్రైనింగ్ విషయం మీ దగ్గర దాయడానికి కారణం ఇదే, ఈ మధునే. ఆ వేళ హాస్పిటల్ పేరు తప్పు చెప్పింది. ఈ లెక్కను చూస్తే మన దగ్గర చాలా విషయాలు దాచినట్టే ఉంది. మనకి తెలియకుండా మన వెనకాల చాలా గోతులు తీసినట్టుంది.
ఇంకా ఎన్నెన్ని చేసిందో. అసలు ధరణిని వాళ్ళ దగ్గర చేరు, వాళ్లే నీ కన్న తల్లిదండ్రులు అని ఎగేసిందేమో. ఖచ్చితంగా ఎగేసే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదండి. ఏదో గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టు ఇది రాకముందు మన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది. అసలు గొడవ అనేదే ఎరగం. ఎప్పుడైతే ఇవిడి గజ్జలు కట్టుకుని మన ఇంట్లో చిందులు వేయడం మొదలు పెట్టిందో అంతే, నట్టింట్లో దెయ్యం కూర్చున్నట్టు అయ్యింది. అసలు ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండడం అవసరమా చెప్పండి? మనమేదో జాలి పడితే వాళ్ళు మన గొంతులు పిసుకుతున్నారు. మీరు దయతల్చారు, వాళ్ళు దగా చేయడానికి సిద్ధపడ్డారు. మీరేమో అయ్యో పాపం అనుకున్నారు, వాళ్ళు మన బతుకులతో ఆడుకోవడం మొదలు పెట్టారు. క్షమించొద్దండి, ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించొద్దు. అమ్మా, ఇందులో మధు తప్పేం లేదు. తన గురించి అలా మాట్లాడొద్దు. తను నేను ఒక్క 7 పిల్లలం కాబట్టి ఏదో ట్రైనింగ్ పూర్తయితే నా ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచించి నేను చెప్పిందే కావాలంది. కావాలని మీకు ద్రోహం చేసే మనిషి కాదు. బుజ్జమ్మా, ఏంటి ఏంటి ఇవిడి గారిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? అంత దగ్గరైందా నీకు? అంత విఐపి అయిపోయిందా నీకు? అంత ఆప్తురాలు అయిపోయిందా నీకు? తను నీ తప్పు లేదంటుంది, నువ్వేమో ఆవిడ తప్పు లేదంటున్నావు. ఇద్దరూ కలిసి నన్ను తప్పుడు వాడిని చేస్తున్నారా? ఒకళ్ళు భయం అంటారు, మరొకళ్ళు భవిష్యత్ అంటారు. నీ తండ్రిగా అవేమీ నాకు పట్టలేదనా నీ ఉద్దేశం? ఇంతకాలం నేను బాధ్యతగా పెంచాను, నువ్వు బాధ్యతగా వ్యవహరించావు. మనిద్దరి మధ్య ప్రేమ ఆపేక్షలే కాని అబద్ధాలు అపనమ్మకాలు లేవు తల్లి. ఇప్పటి వరకు ఏర్పడలేదు గాని ఇవాళ నువ్వు దోషిగా నా ముందు నిలబడ్డానికి కారణం ఎవరు? ఈ మధుయే కదా. తను తన అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. నిన్ను అబద్ధంగా నా ముందు నిలబెట్టింది. నాకన్నా నీ ఫ్యూచర్ గురించి ఆవిడికి ఎక్కువ పట్టిందా? నేను హక్కులు కాల రాసేవాణ్ణి, ఆవిడ ఉద్ధరించి ఆవిడ. నా మంచితనం చేతగానితనంలా కనిపిస్తుందా? ఏదోలే జరిగిపోయిందేదో జరిగిపోయిందని ఇప్పుడు క్షమించి ఊరికే వదిలేస్తే తను ఇంకా ఇంకా నీకు నూరు పోస్తూనే ఉంటుంది. తన ప్లేస్ తను పర్మనెంట్ చేసుకోవడానికే మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలని చూస్తుందమ్మా. ఇంత జరిగా కూడా మిమ్మల్ని ఇలా వదిలేయదలుచుకోలేదు. మీలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు పర్మనెంట్ కాకుండా ఉండాలంటే మీరు నాకు ప్రమాణం చెయ్యాలి. చెయ్యి. ఇప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళను, ఆ గుణ జననీలని కలవనని ఒట్టేసి చెప్పు. నువ్వు ప్రమాణపూర్తిగా మాటిస్తేనే నేను నమ్ముతాను. చెయ్యి. చెయ్యి. బుజ్జమ్మా, నీతోనేనమ్మా మాట్లాడేది. ఒట్టేసి చెప్పమ్మా. ఏంటి బుజ్జమ్మ ఆలోచిస్తున్నావు? నేను కావాలనుకుంటే, నా మీద ప్రేమ ఉంటే, నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నేను బాధపడకూడదనుకుంటే, నిజంగా నా సంతోషం కోరుకునే దానివే అయితే వెయ్యి. చేతిలో ఒట్టేసి చెప్పు.
చేయాలండి? మీ కొట్టేసి తన ఫ్యూచర్ని మీకు తాకట్టు పెట్టాలా? కోరి కోరి నాశనం చేసుకోవాలా? తన ఫ్యూచర్ గురించి తను ఆలోచించాల్సిన అవసరం లేదా? చాదస్తంగా మాట్లాడతారు, హుట్లంటూ కట్టుపడేస్తారా? భవిష్యత్తు నాశనం చేస్తారా? నోర్మై నోర్మై ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు నాశనం చేసేది? కన్న తండ్రిని దాని దృష్టిలో కసాయివాణ్ణి చేయాలని చూస్తున్నావా? నా కూతురు ఫ్యూచర్ నేను ప్రశ్నార్థకంగా చేస్తానా? అసలు తప్పుడు ఆలోచనలు చేస్తూ పెడదోవన నడిపిస్తున్నది నువ్వు కదూ. ఈ ఇంట్లో మనసుల్ని కలుషితం చేసి వాళ్ళ బతుకుల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. అయ్యో పాపమని నీ మీద జాలి పడితే ఇవాళ నువ్వొచ్చి నన్ను అలో లక్ష్మణ అని ఏడ్పించేలా ఉన్నావు. అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పు. నీ వల్లే ఇంతవరకు వచ్చింది. నీ మూలంగానే నా పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు. మెల్లమెల్లగా వాళ్ళని నాకు దూరం చేసి నువ్వు పాతుకుపోవాలని చూస్తున్నావా? ఇంతకు ముందు నాన్న అంటే ప్రాణంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నాన్న కాదు, వేరే వాళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. రా. తనని ఎవరైనా లోపలికి పిలిచినా, లోపలికి తీసుకొచ్చినా వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది.